లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలన మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, వద్దంటే కామెంట్ చేయండి. దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ అల్లుకున్న కొత్త జాతీయ రాజకీయ వ్యూహమే. ఆంధ్రప్రదేశ్లో వైఫల్యంతో తిరిగి అధికారంలోకి దూరమైనప్పటికీ జగన్ సిద్ధాంతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీహార్ వంటి కీలక రాష్ట్రాల్లో సృష్టించిన సునామీ చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిని మరియు ప్రతిపక్షాలను ఇండియా కూడా ఆశ్చర్యపరిచాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం ఉన్న బీహార్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రంగంలోకి దిగిపోయినా మరి వారి మౌలిక సిద్ధాంతాలు, ముఖ్యంగా నవరత్నాలు వంటి సంక్షేమ పథకాల నమూనా ఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిబింబించింది. ఆంధ్రాలో జగన్ అధికారం కోల్పోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా లబ్ధిదారుడికి డబ్బు డీబీటీ అన్న విధానం అక్కడ ఓటర్లను ఎంతగానో ప్రభావితం చేసిందని రాజకీయ వర్గాలు గుసగుసలు. బీహార్లో విజయం సాధించిన ప్రతిపక్ష మహాకూటమి నేతలు కూడా తమ మేనిఫెస్టోలో జగన్ స్టైల్లో ఉన్న జన సంక్షేమం పైన ఎక్కువ దృష్టి పెట్టారు. ఇంటింటికి రేషన్, నగదు బదిలీ పథకాలు విస్తరణ, విద్య, వైద్యానికి అగ్రతాంబూలం ఇవన్నీ జగన్ మోడల్స్ను దగ్గరగా ఉన్నాయి. ఈ విధానం బీహార్ ఓటర్లను ఎంతగా ఆకర్షించిందంటే అది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాలకు కూడా గట్టి సవాల్ విసిరింది. జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ సంక్షేమంపై విమర్శనాత్మక వైఖరి తీసుకునే బీజేపీ నేతలకు ఈ బీహార్ ఫలితాలు కనువిప్పు కలిగించాయి. ఉచితాలపై మోడీ చేసిన వ్యాఖ్యలు బీహార్లో సరిగ్గా పనిచేయలేదు. ప్రజలు అభివృద్ధిని కోరుకున్న ముందుగా తమకు భద్రతా, సంక్షేమం కావాలని బలంగా చాటారు. అందుకే బీహార్లో బీజేపీ కూటమి సీట్లు గట్టిగా దెబ్బతిన్నాయి. జగన్ను విమర్శించడం సులువు, కానీ ఆయన విధానాల ప్రభావాన్ని దేశవ్యాప్తంగా అడ్డుకోవడం అసాధ్యమని మోడీకి ఇప్పుడు పూర్తిగా అర్థమై ఉంటుంది అని ఢిల్లీలో ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, సంక్షేమ విధానాలను పితామహుడుగా దేశ రాజకీయాల్లో ఒక నమూనాగా నిలిచాడు. తాజా రాజకీయ ట్రెండ్స్ చూస్తే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కేవలం జాతీయ అంశాలు, హిందుత్వ అజెండా మాత్రమే గెలుపును నిర్ధారించలేకపోతున్నాయి. స్థానిక సమస్యలు, ముఖ్యంగా నిరుపేదలకు మెరుగ్గా లబ్ధి చేకూర్చే పథకాలే నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నాయి. ఇది ప్రజల్లోకి విశ్వాసం పెంచుతుంది. జగన్ తన నవరత్నాల ద్వారా పేదరికాన్ని కులం, మత వంటి లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ కులరహిత పేదరిక లబ్ధి విధానం బీహార్లో కూడా పాకింది. జాతీయ నేతల ప్రచారం కంటే స్థానిక నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉంటే ముఖ్యమంత్రి నమూనాకు బీహార్ ఓటర్లు మొగ్గు చూపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిన జగన్ మార్క్ పథకాలు పూర్తిగా ఆగిపోతాయా లేక పేర్లు మార్చుకుని కొనసాగుతాయా అనే ఉత్కంఠత ఉంది. ఎందుకంటే ప్రజలు వాటిని అలవాటు పడిపోయారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సిద్ధాంతానికి వచ్చిన వ్యూహజనిత విజయం జగన్కు జాతీయ స్థాయిలో పరోక్షంగా కొత్త బలం చేకూర్చుందనే చెప్పాలి. ఇకపై సంక్షేమ రాజకీయాలను తక్కువగా అంచనా వేసే పీఠాలు కదిలిపోతాయన్న సందేహం బీహార్ సునామీ గట్టిగా ఇచ్చింది.